వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. ప్రీవియస్ వీడియోలో 2012 డిఎస్సి క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. 62వ క్వశ్చన్. నైట్రేట్లు, ఫాస్ఫేట్ల వంటి కృత్రిమ లేక సహజ పదార్థాలు ఎరువులు మరియు మురుగునీటి ద్వారా మంచినీటి వనరులలో చేరినప్పుడు జరిగేది. నైట్రేట్లు, ఫాస్ఫేట్ల వంటి కృత్రిమ లేక సహజ పదార్థాలు ఎరువులు మరియు మురుగునీటి ద్వారా మంచినీటి వనరులలో చేరినప్పుడు జరిగేది. ఆప్షన్ ఏలో ఇక్కడ ఏబిసి ఇచ్చి కింద మళ్ళీ ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఇచ్చారు. ఏలో వృక్ష ప్లవకాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. బి నీటి మొక్కల పెరుగుదల ఎక్కువ అవుతుంది. సి సహజ యూట్రాఫికేషన్. డి మానవ కారక యూట్రాఫికేషన్. ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ ఏబిడి, థర్డ్ ఆప్షన్ బిసిడి, ఫోర్త్ ఆప్షన్ లో ఏబిసిడి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏబిసిడి. మొత్తం మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నట్టు. వృక్ష ప్లవకాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి, నీటి మొక్కల పెరుగుదల ఎక్కువ అవుతుంది, సహజ యూట్రాఫికేషన్ జరుగుతుంది, మానవ కారక యూట్రాఫికేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏబిసిడి, ఆప్షన్ 4. 63 క్వశ్చన్. ఎక్స్ప్లాంట్ అనేది ఆప్షన్ 1 చనిపోయిన మొక్క, ఆప్షన్ 2 మొక్క భాగము, ఆప్షన్ 3 మొక్కల సూక్ష్మ వ్యాప్తిలో ఉపయోగపడే భాగము, ఆప్షన్ 4 మొక్కలలో నిర్ణీత జన్యువులను వ్యక్తపరిచే భాగము. ఆప్షన్ 1 చనిపోయిన మొక్క, ఆప్షన్ 2 మొక్క భాగము, ఆప్షన్ 3 మొక్కల సూక్ష్మ వ్యాప్తిలో ఉపయోగపడే భాగము, ఆప్షన్ 4 మొక్కలలో నిర్ణీత జన్యువులను వ్యక్తపరిచే భాగము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మొక్కల సూక్ష్మ వ్యాప్తిలో ఉపయోగపడే భాగం. మొక్కల సూక్ష్మ వ్యాప్తిలో ఉపయోగపడే భాగం. 64 క్వశ్చన్. అత్యధిక కర్బన శాతాన్ని మండించినప్పుడు ఎక్కువ క్యాలరీల శక్తి కలిగి ఉండే పొగరాని బొగ్గు. అత్యధిక కర్బన శాతాన్ని మండించినప్పుడు ఎక్కువ క్యాలరీల శక్తి కలిగి ఉండే పొగరాని బొగ్గు. ఆప్షన్ 1 ఆంథ్రసైట్, ఆప్షన్ 2 పీట్, ఆప్షన్ 3 కోల్ తార్, ఆప్షన్ 4 కోక్. ఆప్షన్ 1 ఆంథ్రసైట్, ఆప్షన్ 2 పీట్, ఆప్షన్ 3 కోల్ తార్, ఆప్షన్ 4 కోక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కోక్. నెక్స్ట్ క్వశ్చన్. వృక్ష జంతు రాజ్యాలకు చెందిన కేంద్రక పూర్వజీవుల్లో ఉండే జన్యు పదార్థం. వృక్ష జంతు రాజ్యాలకు చెందిన కేంద్రక పూర్వజీవుల్లో ఉండే జన్యు పదార్థం. ఆప్షన్ 1 డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ, ఆప్షన్ 2 డిఎన్ఏ మాత్రమే, ఆప్షన్ 3 ఆర్ఎన్ఏ మాత్రమే, ఆప్షన్ 4 న్యూక్లియస్. ఆప్షన్ 1 డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ, ఆప్షన్ 2 లో డిఎన్ఏ మాత్రమే, ఆప్షన్ 3 ఆర్ఎన్ఏ మాత్రమే, ఆప్షన్ 4 న్యూక్లియస్. ఆన్సర్ ఆప్షన్ 2 డిఎన్ఏ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. 66వ క్వశ్చన్. పుష్పంలోని స్త్రీ సంయోగ బీజదంలో కణాల సంఖ్య, కేంద్రకాల సంఖ్య మరియు ఫలదీకరణల సంఖ్య. పుష్పంలోని స్త్రీ సంయోగ బీజదంలో కణాల సంఖ్య, కేంద్రకాల సంఖ్య మరియు ఫలదీకరణల సంఖ్య. స్త్రీ సంయోగ బీజదం అంటే ఇక్కడ పిండకోశం. పిండకోశంలో కణాల సంఖ్య 7 కణాలు, కేంద్రకాలు 8 కేంద్రకాలు ఉంటాయి. ద్విఫలదీకరణ జరుగుతుంది కాబట్టి కణాల సంఖ్య 7, కేంద్రకాల సంఖ్య 8, ఫలదీకరణల సంఖ్య 2 అవుతుంది. ఆప్షన్స్ లో 7, 8, 2 మనకి ఆప్షన్ 1 లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది ఆన్సర్. 67 జీవ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం ఆధారపడే శాస్త్ర విభాగాలు. జీవ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం ఆధారపడే శాస్త్ర విభాగాలు. ఆప్షన్ 1 వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, జీవశాస్త్రం. ఆప్షన్ 2 జన్యు శాస్త్రం, సూక్ష్మజీవ శాస్త్రం, జీవ రసాయన శాస్త్రం. ఆప్షన్ 3 జన్యు శాస్త్రం, పిండోత్పత్తి శాస్త్రం, కణశాస్త్రం. ఆప్షన్ 4 ఆవరణ శాస్త్రం, శైవల శాస్త్రం, శిలీంద్ర శాస్త్రం. ఆన్సర్ ఆప్షన్ 2 జన్యు శాస్త్రం, సూక్ష్మజీవ శాస్త్రం, జీవ రసాయన శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. 68వ క్వశ్చన్. ప్రోటోజోవాకు చెందిన ఒక జీవి నుండి పిల్ల జీవులు ఏర్పడ్డాయి. 6 తరాల తర్వాత దాని జనాభాలో ఏర్పడిన పిల్ల జీవుల సంఖ్య 64. అయినా అది జరిపిన ప్రత్యుత్పత్తి. ప్రోటోజోవాకు చెందిన ఒక జీవి నుండి పిల్ల జీవులు ఏర్పడ్డాయి. 6 తరాల తర్వాత దాని జనాభాలో ఏర్పడిన పిల్ల జీవుల సంఖ్య 64. అయినా అది జరిపిన ప్రత్యుత్పత్తి. ఆప్షన్ 1 సంయోగము, ఆప్షన్ 2 కోరకీభవనం, ఆప్షన్ 3 క్షీణ విభజన, ఆప్షన్ 4 ద్విధా విచ్ఛిత్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ద్విధా విచ్ఛిత్తి.
69 క్వశ్చన్. పరపక్షి పక్షకాల మధ్య సమతుల్యత సాధనకు ఉపయోగపడే ఉత్తమ పద్ధతి వీటి ద్వారా. పరపక్షి భక్షకాల మధ్య సమతుల్యత సాధనకు ఉపయోగపడే ఉత్తమ పద్ధతి వీటి ద్వారా. ఆప్షన్ 1 చీడనాశనలు, ఆప్షన్ 2 గుల్మనాశనలు, ఆప్షన్ 3 కీటకనాశనలు, ఆప్షన్ 4 జీవ నియంత్రణ. ఆప్షన్ 1 చీడనాశనలు, ఆప్షన్ 2 గుల్మనాశనలు, ఆప్షన్ 3 కీటకనాశనలు, ఆప్షన్ 4 జీవ నియంత్రణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జీవ నియంత్రణ. ఓకే అండి, ఎవరికైనా మన వీడియోలు కనుక ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.